The problem with the Edomites was ఎదోమీయులతో ఉన్న సమస్య ఏంటంటే the problem of pride. గర్వం అనేటువంటి I సమస్య. just finish in 5 minutes. 5 నిమిషాలు ముగిస్తానండి. The problem of Edom was pride. ఏదోము వారికి ఉన్న గర్వం ఏంటంటే సమస్య గర్వం. See, no matter who you are, God will not accept pride. అయినా చూడండి, నువ్వు ఎవరైనా పర్లేదు, దేవుడు మాత్రం గర్వాన్ని అంగీకరించాడు. You know why did Satan fall on the earth? చూడండి, ఎందుకు సాతానుడు భూమి మీద పడ్డాడు తెలుసా? Why did he fall? ఎందుకు పడ్డాడు తెలుసా? Because of పడ్డాడు pride. గర్వాన్ని. A lot of young people come and ask this question. చాలా మంది ఏమొచ్చి ప్రశ్న అడుగుతారు. Anna Parlokamlo, how did sin enter? వాళ్ళు అడుగుతారు, అన్న పరలోకానికి పాపం ఎలా వచ్చింది? You ask this question? ఈ ప్రశ్న అడుగుతారు కదా. How did sin enter in heaven? పరలోకంలోనికి పాపం ఎలా ప్రవేశించింది? It's heaven was, how can sin come there? పరలోకం కదా, అట్లా పాపం ఎలా వస్తుంది అక్కడ? I struggle with this question a lot. చాలా నేను ఈ యొక్క ప్రశ్న గురించి చాలా ఎంతో ఆలోచించాను. That's very true. అది నిజంగా అనిపిస్తుంది. But the problem is, అది అక్కడ సమస్య ఏంటంటే it's not because it is heaven. అది పరలోకము అని కాదు. Because the sin entered Satan in his free will. సాతాను యొక్క స్వచిత్తములో పాపం ప్రవేశించింది. That's why he says 5 times in Isaiah 14, I will. అందుచేత యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో నేను చేయుదును, నేను ఇలా చేస్తా అని 5 సార్లు వస్తుంది. So it is the free will. కనుక అది స్వచిత్తము. So what in these 3 pits that we discussed just now, ఇలా మనం చెప్పినటువంటి ఈ 3 గుంటల్లో God left the free will to the 3 people. అక్కడ ఆ 3 వ్యక్తులకు కూడా వాళ్ళ సొంత చిత్తానికి విడిచిపెట్టాడు దేవుడు. It is up to you. అది మీ ఇష్టము. The Christ is presented to you. మీకు క్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించబడింది. You may accept or you may reject. It's up to you. ఒకవేళ మీరు అంగీకరిస్తారా నిరాకరిస్తారా మీ ఇష్టం. If you accept, మీరు అంగీకరిస్తే you will be saved. మీరు రక్షణ If పొందుతారు. not, లేనట్లయితే you will be doomed to hell. మీరు నిత్య నరకాగ్నికి My dad was a drunkard. మా నాన్నగారు త్రాగుబోతు. And when my mom got saved first, మొదట మా అమ్మ రక్షణ పొందింది. and she used to pray, ఆమె ప్రార్థన చేసేది. and she used to pray with tears. కన్నీటితో ప్రార్థన చేసేది. And one day my dad was saved. ఒకదానన్న మా నాన్న రక్షణ పొందాడు. Me as a young kid, me and my dad picked up the XXX rum bottles and we put in a gunny bag and threw it in the trash. అప్పుడు నేను చిన్నవాడిగా ఉన్నాను. నేను మా నాన్నతో కలిసి ఈ రమ్ బాటిల్ అన్ని కూడా గోనె సంచులు వేసుకొని తీసుకొని వెళ్ళి చెత్తలో పడేసాను. With my tiny hands I held that gunny sack and we threw it together. నా చిన్న చేతులతో ఆ గోనె సంచులు పట్టుకొని వెళ్ళి తీసి పడేసాను. Things in my house changed. మా ఇంట్లో సంగతులు మారిపోయాయి. My mom and dad started competing against one another, memorizing the word of God. మా అమ్మ నాన్న ఒకరితో ఒకరు పోటీ పెట్టుకున్నారు దేవుని వాక్యం కంఠత చేసే విషయం. If my dad was sitting next to you, ఒకవేళ మా నాన్న మీ పక్కన కూర్చున్నాడు అనుకోండి, if I told a verse from here, ఇక్కడ నుంచి నేను వచనం చెప్తే even without opening you will start reciting the word there. ఆ బైబిల్ తెరవకుండానే అక్కడ ఏముందనేది ఆయన కంఠత చెప్తాడు. And I used to sit next to my dad. నేను మా నాన్న పక్కన కూర్చునేవాడిని. The preacher is telling this verse. ఇక్కడ నుంచి వచనం అని వాక్యం చెప్తున్నా అని My చెప్పినప్పుడు dad would start reciting. మా నాన్న కంఠత చెప్పేవాడు. I used to hold my dad's hand. Dad would daddy. నేను మా నాన్న చేయబెట్టుకొని నాన్న ఇప్పుడు నా నాపం చెప్పేవాడిని. My mom and dad started competing against one another. How many verses will you learn? I will learn more. కానీ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒకరితో ఒకరు పోటీ పెట్టుకొని నువ్వు ఎన్ని వచనాలు నేర్చుకుంటావు, నేను ఎక్కువ నేర్చుకుంటానని. The reason I tell you is this. నేను చెప్తున్న కారణం ఏంటంటే ఇది. God knows when to save. దేవుడు నేను ఎప్పుడు రక్షించాలని తెలుసు. But if God has been calling you and if you keep rejecting, అయితే దేవుడు నువ్వు పిలుస్తున్నా కూడా నువ్వు నిరాకరిస్తా ఉంటావు. you cannot blame God and say, see, you already decided like this. కనుక నువ్వు దేవుడిపై నేరం మోపి నువ్వు ముందుగానే నిర్ణయించేసావు కదా అని అనలేదు. One thing, please remember this. ఆ సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. God did not touch the free will of Satan. God did not touch the free will of man. దేవుడు సాతానుకు ఉన్నటువంటి స్వీయ చిత్తాన్ని కానీ లేక మనుషులకు ఉన్నటువంటి సొంత చిత్తాన్ని ఎప్పుడు కూడా ఆ భాగంలో ఉండలేదు. See, he is God, right? అంటే దేవుడు న్యాయవంతుడా? సరిగా Many people ask this question. దేవుడు చాలా మంది ప్రశ్న అడుగుతారు. Didn't God know that Adam and Eve would commit sin? దేవుడికి తెలీదా ఆదాము వాళ్ళు పాపం చేస్తారని? This is an eternal question. ఇది ఎప్పటికీ ప్రశ్నే. People ask, God knew, so don't you think he would have stopped them? అంటే దేవుడు తెలుసు కదా, ఆయన ఆపొచ్చు కదా అని అడుగుతారు. That is not what we are going to discuss. ఇప్పుడు మనం చెప్పం మీద అంశాన్ని. But one thing we want to know is, అదొక సంగతి మనం ఎరగబోతున్నాం అంటే God hated Esau and he is telling the people, look at the proofs. కనుక దేవుడు ఏశావును ద్వేషించాడంటే ప్రజలతో చెప్తాను చూడు రుజువులు ఇలా. Predestination is not to decide who goes where. ముందుగా నిర్ణయించడం అంటే ఎవరెక్కడికి వెళ్తారనేటువంటిది కాదు. In Obadiah, this is
what the Lord is telling. ఉపదేయ పుస్తకంలో దేవుడు ఇదే చెప్తున్నాడు. You know, I punished Adam because of their pride. నేను ఏదోమును ఎందుకు శిక్షించానంటే వారి గర్వాన్ని బట్టి. Satan had this problem of pride. సాతానుకి గర్వం అనే సమస్య ఉంది. Nebuchadnezzar had the problem of pride. నెబుకద్నెజర్ కూడా ఆయన లోపల గర్వం అనే సమస్య ఉంది. Suppose somebody in our assembly here is caught in some crime and is taken to the police station. ఉదాహరణకి మన సమాజంలో ఎవరైనా ఏదో నేరం చేసినారని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారనుకోండి. So let me take example of Israel. ఇజ్రాయెల్ అనుకోండి. So do you think you will allow him to be on the pulpit here? దాని తర్వాత ఆయన ఇంకా ఇక్కడ వేది మీద ఉండడానికి అనుమతిస్తారా? No. How come this fellow was in the jail and how can you allow him here? No way. లేదా ఏమంటారంటే లేదు జైలుకి వెళ్ళినాడు ఎలాగ ఇక్కడ ఉంటాడో అని అడుగుతారు. That we can point out. దాన్ని వేరేది చూపించవచ్చు. Suppose somebody says Israel is a proud man. ఎవరో ఇలాగ అన్నారండి ఇజ్రాయెల్ గర్విష్ఠుడు. You know what you would say? అప్పుడు నువ్వేమంటావు తెలుసా? Brother, we will pray for it. లేదా ఆయన కొరకు ప్రార్థన చేస్తాము. You will not say let us remove him from here. ఈ మాట ఆయన తీసేసాం ఇక్కడ నుంచి అని అనరు. You know, this is how we deal with pride. అంటే గర్వాన్ని గురించి మనం అలా అనుకుంటాం, అలా వివరిస్తాం. Garvam is chinna papam. గర్వము చిన్న పాపం, Hatya is a big papam. హత్య పెద్ద పాపం. This is how we deal. అట్లా మనం అనుకుంటాం, వివరిస్తాం. Look at how God deals with pride. దేవుడు చూడండి గర్వం విషయం ఎలా వివరిస్తాడు. Pride walketh before destruction. నాశనానికి ముందు గర్వం నడుచును. I saw Satan fall like lightning. నేను వెలుగు వలె సాతాను పడ్డని చూశానంటాడు దేవుడు. Nebuchadnezzar, the superpower, emperor of Babylon, became an animal. He started eating grass. నెబుకద్నెజరు ఆయన మహాశక్తి అయినటువంటి ఆ యొక్క బబులోను రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి ఆయన ఒకేసారి ఒక జంతువు వలె గడ్డి తింటా వచ్చాడు. Holier than thou. నీకంటే నేను పరిశుద్ధుడు. We are, you know our heritage. మీకు తెలుసా మా స్వాస్థ్యం ఏంటో? You know who we are? మేము ఎవరో తెలుసా? We used to do this when I was studying in Nizam's college. నేను నిజాం కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఇలా చేసేవాడిని. Traveling by bus. బస్ లో